హలో గైస్, మాకైతే రేపైతే ఫేర్వెల్ ఉందన్నమాట. ఏం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. మాకైతే డ్యాన్స్ ఉంది, డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది. మాకైతే డ్యాన్స్ చేయాలి, రేపు పోయి ఇంకా స్పీచ్ చేయాలని చెప్పి స్పీచ్ ప్రిపేర్ అయ్యాను. చూడాలి గైస్ ఎట్లా ఇస్తాను అనేది ఒక డౌట్ ఉంది. కానీ ఓకే, స్పీచ్ అయితే మంచిగానే ఇస్తాను. డ్యాన్స్ అయితే ఇరగదిద్దాము. చూడాలి రేపు ఎట్లా జరుగుతుందో. సరే, రేపు మార్నింగ్ కలుసుకుందాం. ఈరోజు అయితే మా ఫేవరెల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మన డెకరేషన్ అయితే మా ఫ్రెండ్స్ మేమందరం కూర్చొని ప్లాన్ చేస్తున్నాము ఎక్కడ ఏం హంగామా చేద్దామని చెప్పేసి. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అట్లా మాది ఒక్కొక్క గ్రూప్ ఫోటో ఒక్కొక్క అతన్ని స్టేజ్ మీద పిలిచి ఇస్తున్నారు. నడటానికి ఇంకా దగ్గరలో ఉందని చెప్పేసి నేనైతే నడుచుకుంటూ మా మమ్మీ వాళ్ళ కాల్ చేసి స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ మా క్లాస్ గర్ల్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్లో మా మమ్మీ కూర్చొని ఉంది. దాని తర్వాత ఇంకా స్టేజ్ మీద చెక్దామని చెప్పి రెడీ అవుతున్నాము. ఇంకా నెక్స్ట్ నా పేరు పిలిచారు, నేను పోయాను. నా ఫేమ్ తీసుకొని ఫోటో దిగాను సార్ తోటి. దాని తర్వాత ఇంకా ఫ్రెండ్స్ తోటి దిగాను. దాని తర్వాత ఇంకా నా స్పీచ్ టర్న్ వచ్చిందని చెప్పి అట్లాంటి టీచర్స్ ప్రతి ఒక్క క్లాస్లో ప్రతి ఒక్క స్కూల్లో ఉండాలి. లేకపోతే డల్లర్స్ గానే ఉంటారు, క్లెవర్స్ గానే ఉంటారు. అలాంటి టీచర్స్ ఉండడం వల్లనే మన సతియాల్లో ఇప్పటికీ ఒక చిన్న వ్యక్తి ఫెయిల్ అవ్వకుండా ఇప్పుడు పాస్ అవుతున్నారంటే అదే కారణం. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు పాస్ అనే ఒక మాట లేకుండా పైకి వచ్చి నేను పాస్ అయ్యాను అని గ్రేడ్గా చెప్తున్నానంటే అట్లాంటి టీచర్సే కారణం. అలాంటి టీచర్స్కి సే థ్యాంక్స్. ఇలా నేనైతే టెన్షన్ పడుతూ ఇంకా స్పీచ్ అయితే ఇచ్చాను. నా దగ్గర నుంచి మా సార్ తీసుకొని ఇంకా మా సార్ ఫీలింగ్స్ చెప్పారు. ఇంకా ఫుల్ నాకు అయితే టెన్షన్ ఆగట్లేదు. దాని తర్వాత మాకు సీనియర్ ఆఫీసర్ ఒక అతను వచ్చాడు, పోలీసు ఐపీఎస్ అనమాట. ఇంకా అతను వచ్చి అతను ఫీలింగ్స్ తెలిపాడు. ఇంకా మాకు ఒక చీఫ్ గెస్ట్ లాగా వచ్చాడు. ఇంకా అందరం కలిసి ఇంకా కొంచెం మోటివేట్ అయ్యాం అతను చెప్పిన స్పీచ్కి అయ్యండి. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ మా డ్యాన్స్ అనగానే మేము ఇంకా రెడీ అయ్యాము ఇతను స్పీచ్ ఆపేసి. దాని తర్వాత మా డ్యాన్స్ మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. ఈ డ్యాన్స్ లింక్ ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. అలానే మా సార్ తోటి గిట్ట మేము డ్యాన్స్ చేసాము. ఇది గిట్ట ఒక షార్ట్ వీడియో పెడతాను యూట్యూబ్లో. చూసారు కదా మా ఫేర్వెల్ అయితే ఎట్లా అయిందో. చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి చాలా ఎంజాయ్ చేసాం. చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. సార్తో డ్యాన్స్ వేయడం, సార్ స్పీచ్కి వచ్చి మాట్లాడడం అది ఇంకా చాలా బాగుంది. కానీ మేమైతే ఎక్కడో కొంచెం చిన్న అయితే బాధపడ్డాం, ఎందుకంటే 10th క్లాస్ అయిపోతుందని చెప్పేసి. పర్లే, కానీ చాలా ఎంజాయ్ చేసాము. ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా కొంచెం మాట్లాడుకున్నాం అందరం. ఇంకా తర్వాత మళ్ళీ కలుద్దామని చెప్పేసి కొంచెం మాట్లాడి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. అట్లా మా ఫేర్వెల్ అయితే ఎండ్ అయిపోయింది గాయస్. లైక్స్ వేరే వీడియో అయితే కలుసుకుందాం. వేరే వీడియో తొందరలోనే అప్లోడ్ చేస్తా. ఓకే, బాయ్.